దోస్తులు ఇవాళ అయితే నైట్ డిన్నర్ అనమాట. ఏం తినాలనిపిస్తలేదు కర్రీస్. అయితే మా ఆయన ఏం చేయాలి వంట అంటే పోపన్నం చేసే అన్నాడు. మా ఆయనకైతే పోపన్నం చాలా ఇష్టము. పేరు మా ఆయనది కానీ మేము కూడా ఇష్టంగానే తింటాం, కానీ మా అందరికంటే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. పొద్దునైతే పప్పుచారు చేసినాము. ఈరోజైతే గురువారం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడానికి చాలా లేట్ అయిపోయింది. నేనైతే లంచ్ చేయలేదు. ఇట్లా ఇప్పుడు నాకు కూడా డిన్నర్ అయిపోతుందిలే, అన్నం తినేసేయచ్చు. అయితే పోపన్నం చేస్తాను. నూనె పోసి కొంచెం నూనె వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి పెసరపప్పు మినపప్పు శనగపప్పు పల్లీలు వేసి అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసాను. అవి మంచిగా వేగుతూ ఉన్నాయి. ఫ్రిడ్జ్లోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయిపోయినాను. ఇవి వేగిన తర్వాత మంచి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. ఆనియన్స్ వేగినట్టుగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. సైడ్కి కొన్ని తినడం కోసం ఆనియన్స్ పెట్టుకున్నాను. పాపడ్స్ కావాలని ఉండే అన్నంలోకి పాపడ్స్ చేశాను. ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇంటబ్బా ఫోన్ ఇంత డల్గా కనిపిస్తుందా అనుకున్నాను. ఫోన్ బ్రైట్నెస్ తక్కువ పెట్టింది అనమాట. ఈ ఫోన్ మా అయింది, ఎందుకంటే తను కొంచెం బ్రైట్నెస్ తక్కువ పెట్టుకుంది. అయితే ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుంటాను రెగ్యులర్గా వీడియో చూసే వాళ్ళకి అయితే వాళ్ళు పెట్టుకున్న బ్రైట్నెస్. ఇదిగోండి అన్నం అయితే వండినా ఇలా లూజ్గా వండుకోవాలి, సరిపోతుంది. కొంచెం మళ్ళీ పసుపు కూడా వేసేసేది. ఇదిగోండి పిల్లలకి అప్పుడప్పుడు వంటలు నేర్పిస్తూ ఉండాలి. మనం చెయ్యనప్పుడు మనకు ఒంట్లో బాగాలేనప్పుడు చేస్తారు కదా, అటో ఇటో కొంచెమన్నా తెలిసింది అనుకోండి వంట. ఏది ఎప్పుడు వేయాలి, పోపన్నం అంటే ఏం చేయాలి, ఎగ్ కర్రీ అంటే ఏం చేయాలి, బిర్యానీ అంటే ఏం చేయాలి, వాళ్ళకు ఒక చిన్న క్లారిటీ ఉందనుకోండి. ఎవరికైతే కొంచెం క్లారిటీ ఉంది, 20% అన్నా చేయగలుగుతారు అనమాట. ఓకే ఈ కర్రీలో ఇది వెయ్యాలి, పోపన్నం అంటే ఇలా చేయాలి, ఎగ్ రైస్ అయితే ఇలా చేయాలి, ఒక చిన్న క్లారిటీ అయితే ఉంది. ఆ మాత్రం ఉంటే చాలా అనిపిస్తుంది. ఇప్పుడైతే అన్నాన్ని లూజ్ చేసేసుకుందాము. పోపు అయితే అయిపోయింది, అన్నం అయితే లూజ్ చేసేసాను. అన్నం వేసుకొని కలిపేసుకుని చేతులు కడుక్కొని చేస్తాను. మంచిగా కలిపేసుకుందాం. ఎక్కడైనా గడ్డలు ఉందనుకున్నాను అన్నము మళ్ళీ స్పూన్తో అనేసి మంచిగా స్మాష్ అయిపోతుంది. చేతి వేడిగా ఉంటుంది అన్నం ఇట్లా అనిపిస్తుంది. ఇక మంచిగా కలిపేసుకొని సైడ్కి మంచిగా ఆనియన్ పెట్టుకొని తిన్నాం అనుకొని వేడి చేసుకొని సూపర్గా ఉంటుంది. మనమైతే చిన్నగా ఉన్నప్పుడు రాత్రన్నం మిగిలితే అమ్మ పొద్దున ఏం చేస్తుంది, పులిహోర కానీ పోపన్నం కానీ చేసి ఇచ్చేది కదా. ఇప్పటి పిల్లలు పొద్దున అన్నం పెట్టామనుకోండి పోపన్నం చేసి ఏమన్నా పొద్దున అన్నం తింటారా అంటారు కదా, అంతే కదా. మంచిగా కలిపేసుకొని సాల్ట్ కూడా వేసేసాను, సాల్ట్ సరిపోతుంది. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి.